నాన్నగారే ఉన్నారు. ఏటీఎం సెక్యూరిటీ గార్డు జాబ్కి వెళ్ళేటప్పుడు 10th క్లాస్ క్వాలిఫికేషన్ అడిగారు మా నాన్నకి. ఒక ఏటీఎం జాబ్ చేయడానికి నువ్వు 10th క్లాస్ అడిగినప్పుడు రాష్ట్రానికి సీఎం అవ్వడానికి ఏ క్వాలిఫికేషన్ ఉండాలి? అంటే అది రాష్ట్రానికి సీఎం అవ్వడానికి మినిమం క్వాలిఫికేషన్ ఉండాలి. నువ్వు చదువుకోలేదా? వెళ్ళి పాస్ అయ్యేదా? పాస్ అవ్వడం కష్టమే. నాంబిషనగాలు తొడాషనగాలు నువ్వేం చదువు? విద్య లేనివాడు ఎంత కోసం నువ్వేం చదువు? మీరు క్వశ్చన్ అడగాలి. నువ్వేం చేస్తావు? నన్ను ఉద్ధరించడానికి నువ్వెవడవి అని క్వశ్చన్ చెయ్యాలి. నేను ఎంటెక్ చేశాను, నువ్వెవడవి, నువ్వేం చదువుకున్నావు అని అడగాలి. ఇంత పాపులేషన్ 10 కోట్ల జనాల్ని ఏలాలంటే మీకు అందరికీ ఎంత ఏ నాలెడ్జ్ ఉండాలి చెప్పండి? ఇన్ని కోట్ల మంది జనాభాని ఏలాలంటే వాడికి ఎంత నాలెడ్జ్ ఉండాలి, ఎంత తెలివి ఉండాలి? చేసి చదువుకున్న వాళ్ళని గెలిపించండి. ఒకడేమో ఫిజిక్స్ అంటారు, సైన్స్ అంటారు. 10th ఫెయిల్ అయినాడు, 10th క్లాస్ ఫెయిల్ అయినాడు, 6th క్లాస్ ఆడికిస్తారా? ఆడికేం తెలుసు? ఆడ టూరిజం స్పేట్లో బదులు తిని మేకలను ఆవులను పెంచుతాడు. ఆడికేం నాలెడ్జ్ ఉంటుంది? విద్య లేని వాడు ఎంత పశువు. ఏమిటండి మీరు మాట్లాడేది?